అందరికీ శుభోదయం. మనం ఈరోజు ఈ వీడియోలో బ్రాక్సెట్ BRAGCET బ్రాక్సెట్ 2025 అంబేద్కర్ గురుకులం ఇంటర్మీడియట్ అడ్మిషన్లు 2025-26 గురించి తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ APSWREIS 2025-26 విద్యా సంవత్సరమునకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నందు ప్రవేశం కొరకు ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో మరియు IIT NEET అకాడమీ 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నందు ప్రవేశంకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. అర్హులైన విద్యార్థుల దరఖాస్తును ఫిబ్రవరి 2, 2025 నుండి మార్చి 6, 2025 వరకు ఆన్లైన్లో సమర్పించాలి. వారి యొక్క అధికారిక వెబ్సైట్ వచ్చేసి apgpcet.apcfss.in. మరలా చెప్తాను, apgpcet.apcfss.in ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. దరఖాస్తు చేసుకునే వ్యక్తి తన సొంత జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థి కోరుకున్న గ్రూపు అదే జిల్లాలో అందుబాటులో లేకపోతే అభ్యర్థి అదే మండలంలోని ఇతర జిల్లాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి తెలుగు మీడియం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బాలుర కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలి మరియు బాలికల కళాశాలలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షకు సంబంధించిన ఏవైనా నవీకరణలు అభ్యర్థుల రిజిస్టర్ మొబైల్ ఫోన్లకు SMS ద్వారా పంపబడతాయి. అందువల్ల అభ్యర్థులు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పనిచేస్తున్న మొబైల్ నెంబర్లను అందించాలి. APBRAG సెట్ 2025 అర్హతా ప్రమాణాలు చూద్దాం. అర్హతా ప్రమాణాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ అర్హతా ప్రమాణాల్లో ఏంటంటే వివరాలు చూసినట్లయితే 2025లో SSC పబ్లిక్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు. నెక్స్ట్ వయసు వచ్చేసి 31/8/2025 నాటికి విద్యార్థి వయసు 17 సంవత్సరాలు మించకూడదు. 31/8/2025 నాటికి విద్యార్థి వయసు 17 సంవత్సరాలు మించకూడదు. APSWR పాఠశాలలు మరియు సామాజిక సంక్షేమ SW పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల విషయంలో 1 సంవత్సరం సడలింపు ఉంటుంది. నెక్స్ట్ ఆదాయం ఎంత ఉండాలంటే మరి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం సంవత్సరానికి 1,00,000కు మించి ఉండకూడదు, 1,00,000కు మించకూడదు. సో ఈ విధంగా వీళ్ళు మాత్రం ఈ అబ్రాగ్ సెట్ 2025 రాసేదానికి అర్హులు అవుతారు. ఇక ముఖ్యమైన తేదీలను కానీ గమనించినట్లయితే ముఖ్యమైన తేదీలు చూసినట్లయితే మనకి నోటిఫికేషన్ తేదీ ఫిబ్రవరి 6వ తేదీ 2025 నాడు నోటిఫికేషన్ విడుదలైంది. వెబ్ పోర్టల్ దరఖాస్తు స్వీకరించడానికి ఓపెన్ అయిన తేదీ ఫిబ్రవరి 7, 2025. నెక్స్ట్ దరఖాస్తు నింపడానికి చివరి తేదీ మార్చి 6, 2025. దరఖాస్తుదారుడు తన దరఖాస్తును apgpcet.apcfss.in/inter వెబ్సైట్లో ఆన్లైన్ మోడ్ ద్వారా సమర్పించాలి. అభ్యర్థులు తమ ప్రాధాన్యత క్రమంలో కళాశాలలు మరియు గ్రూపులను ఎంచుకోవాలి.
రిజర్వేషన్ మరియు మెరిట్ నియమ ప్రకారం ఆ సంస్థల్లో సీట్ల లభ్యత ఆధారంగా అభ్యర్థులను వారి ప్రాధాన్యత ప్రకారం కళాశాల ప్రవేశానికి పరిగణలోకి తీసుకుంటారు. ఒకసారి వినియోగించిన ఎంపిక తుది మరియు మార్చబడదు. నెక్స్ట్, అభ్యర్థులు పరీక్ష తేదీలకు ఒక వారం ముందు హాల్ టికెట్ అంటే అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రకటిస్తారు మరియు వారి రిజిస్టర్ మొబైల్ ఫోన్ ద్వారా తెలియజేస్తారు. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు ఎటువంటి రుసుము వసూలు చేయబడదు. ఎంపికైన అభ్యర్థులు అడ్మిషన్ విషయంలో ఈ క్రింది సర్టిఫికేట్ని ప్రిన్సిపాల్కు సమర్పించాలి. 10వ క్లాసు 10వ తరగతి పాస్ సర్టిఫికేటు, కుల ధృవీకరణ పత్రాలు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఆదాయ ధృవీకరణ పత్రం, ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు, టీసీ ఇవన్నీ కూడా అడ్మిషన్ సమయంలో ప్రిన్సిపాల్కు సమర్పించాలి. ఇకపోతే అడ్మిషన్ ప్రొసీజర్ కానీ చూసినట్లయితే ఐఐటి మెడికల్ అకాడమీల పరీక్ష హాజరు కావడానికి సంబంధిత ఎంపికను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫారంలో ఎంచుకోవాలి. బీజీ ఇంటర్ సెట్ పేపర్లో మెరిట్ జాబితాలో వచ్చిన వారిని 1:3 ప్రకారము ఐఐటి మెడికల్ అకాడమీలను పరీక్షకు పిలుస్తారు. అభ్యర్థులకు పరీక్ష తేదీలు మరియు ఇతర వివరాలు వారి రిజిస్టర్ మొబైల్ ఫోన్ ద్వారా తెలియజేయబడతాయి. ఏపీఎస్డబ్ల్యూఆర్ ఐఐటి మెడికల్ అకాడమీల జాబితా గ్రూపులు మరియు అందుబాటులో ఉన్న సీటు అనుబంధం ఇక్కడ జత చేయబడతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ. పరీక్ష సరళిని కానీ మనం చూసినట్లయితే 2025 పరీక్షా సరళిని చూసినట్లయితే ఈ ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. మార్కుల పంపిణీ ఈ కింద విధంగా ఉంటుంది. గణితం 25 ప్రశ్నలు ఉంటాయి. ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి 15, బయాలజికల్ సైన్స్ 15, సోషల్ సైన్స్ సంబంధించినటువంటి 15, ఇంగ్లీష్ సంబంధించినటువంటి కాంప్రహెన్షన్ అండ్ గ్రామర్ సంబంధించినటువంటి 15, లాజికల్ రీజనింగ్ సంబంధించినటువంటి 15, మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. టైం వచ్చేసి 2 గంటల 30 నిమిషాలు. ఇకపోతే మార్కింగ్ విధానం చూసినట్లయితే మార్కులు ఇచ్చే విధానం, ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. ఇచ్చిన 4 ఎంపికలు ప్రతి ప్రశ్నకు ఒక సరైన సమాధానం మాత్రమే ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్క్ అంటే 1/4 మార్క్ తగ్గించబడుతుంది. ఓఎంఆర్ షీట్ ను నలుపు లేదా నీలం బాల్ పాయింట్ పెన్ తో నింపాలి. పెన్సిల్ ఉపయోగించకూడదు. ఐఐటి మెడికల్ అకాడమీల పరీక్ష విధానం, దీన్ని గమనించినట్లయితే పరీక్ష వివరణాత్మక స్వభావం కలిగి ఉంటుంది. పరీక్ష గణితం, భౌతిక మరియు జీవశాస్త్రాల్లో ఎస్ఎస్సి ప్రమాణానికి అనుగుణంగా ఉంటుంది. టైం వచ్చేసి 3 గంటలు.